హలో! ఎవరు? గోపి గారు ఉన్నారా? నేనే అండి, చెప్పండి. గోపి గారేనా మాట్లాడేది? అవును సార్, అవును. సార్ మీది ఈ ఈ ఛానల్దే కదా? గోపి సనాతన అవును సేన సార్, అవును. చెప్పండి సార్, నాదేనండి, చెప్పండి. సార్ ఎందుకు సార్ ఇట్లా కామెంట్స్ ఇట్లా చేస్తారు మీరు మామూలుగా ఇట్లా ఏమైంది? మన వీటి గురించి క్రైస్తవులకు కానీ దేని గురించి? ఇంకా అదే క్రైస్తవుల గురించి కానీ ఉమ్. ఇంకా వేరే పీపుల్స్ గురించి కానీ మీరు ఎందుకంటే క్రైస్తవులా? మీరు క్రైస్తవులా? నేను ఆ? నేను క్రైస్తవుని కాదు, హిందువుని కాదు, నేనేం మరి కాదు. కానప్పుడు మీకెందుకండి ఆ నొప్పి? క్రైస్తవులు అయితే క్రైస్తవులు కాల్ చేసాడు, కానప్పుడు ఆ నొప్పి మీకెందుకు? ఆ? ఇప్పుడు ఎవడికి నొప్పి వస్తే వాడు అడుగుతాడు, ఏ నొప్పి లేని మీకెందుకు సంబంధం ఏంటి? అంటే జనరల్ అడగకూడదా సార్? అడగకూడదండి. మీ పని మీరు చూసుకోండి. వేరే విషయాల్లో తల దోర్చడం ఎందుకు? అంటే ఇప్పుడు మీరు దాంట్లో ఛానల్ అంతా మొత్తం అదే నా ఇష్టం సార్, నా ఇష్టం. మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే పోయి కేసు పెట్టుకోండి. నన్ను ఎవరు సార్ మీరు అడగటానికి? మీకేం అధికారం ఉంది? మీరు క్రైస్తవులు అయితే ఏమండి, నేను క్రైస్తవుని, మా దేవుణ్ణి మీరు తిడుతున్నాను అభ్యంతరం పడితే అప్పుడు దానికి సమాధానం చెప్తాను నేను. అసలు మీకు దానికి దీనికి సంబంధం లేదు, మీరు ఎందుకు మాట్లాడతారు మధ్యలో వచ్చి? కదా, మనకు సంబంధించిన విషయాలే మనం మాట్లాడగాని ఇప్పుడు మనకు సంబంధం లేని విషయాలు మాట్లాడితే అనేక ప్రశ్నలు అడుగుతాయి. మీకు తెలిస్తే అవన్నీ తెలుస్తాయా? అదే సార్, ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మీరు అరే నేను జాబ్ అడిగిన దానికి చెప్పండి. నేను అడిగిన దానికి ఇప్పుడు మీరు బాగా అందాన్ని అడిగారు, నేను దీంట్లో ప్రాబ్లం ఉంది సార్ అని చెప్తా. మీకు తెలియదు కదా, మీరేం మాట్లాడతారు మరి దాని గురించి తెలియనప్పుడు? నేను హిందువుల్ని గౌరవిస్తా, క్రిస్టియన్లను గౌరవిస్తా, అరే మీ ముస్లింలను గౌరవం గౌరవిస్తా. నాకెందుకండి? మీరు గౌరవించే వాళ్ళ దగ్గర గౌరవించుకోండి పోయి. నాకెందుకు చెప్తున్నారు వాళ్ళని గౌరవిస్తే వీళ్ళని గౌరవిస్తారు? నాకేం సంబంధం? మీరు గౌరవిస్తే ఎందుకు, గౌరవించకపోతే నాకెందుకు? మీ అభిప్రాయం నీది, నా అభిప్రాయం నాది. యూట్యూబ్ లో అట్లా పెడతారు కదా మీరు. అరే వాడికి అభ్యంతరం ఉంటే వాడు కాల్ చేస్తాడు, క్రిస్టియన్ అభ్యంతరం ఉంటే క్రిస్టియన్ చేస్తాడు. మీకేం సంబంధం అంటున్నాను నేను. మీరు గౌరవిస్తే గౌరవించుకోండి పోయి, నాకేం సంబంధం అది? మీరు గౌరవిస్తే గౌరవించుకోండి, అది మీ అభిప్రాయం, ఇది నా అభిప్రాయం. ఎవడ అభిప్రాయం వాడు చెప్పుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇబ్బంది ఉంటే కేసు పెట్టుకోవచ్చు పోయి మీరు. యూట్యూబ్ లో నెంబర్ పెట్టలేదా మీరు? అవునండి, నేను క్రిస్టియన్స్ కోసం పెట్టాను. మిగతా 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 పనికి మాలాల కోసం ఎవరి కోసం పెట్టలేదు సార్. ఓన్లీ క్రిస్టియన్ ప్రాబ్లం అయితే వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళకి సమాధానం చెప్దామని కూర్చున్నా. ముస్లిం వాళ్ళకి వెళ్ళి ముస్లిమ్స్ అడిగితే ముస్లిమ్స్ వాళ్ళకి చెప్తాను నేను సమాధానం. ఇప్పుడు ఆడకి సార్, మనం అబ్బాయి అయితే అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ, అమ్మాయి అయితే అబ్బాయిని పెళ్లి, అటు ఇటు కానివాడు మనం పెళ్లి చేసుకోం కదా. సార్ అలానే వినండి. అరే మీరు అడిగారు, నన్ను చెప్పనండి. నేను అబ్బాయికి సమాధానం చెప్తా, అమ్మాయికి అటు ఇటు కానీ నీలాంటి ఎందుకు సమాధానం చెప్తాను? ఓకే, ఇప్పుడు మీ ఛానల్ నేను మామూలుగా చూస్తూనే ఉంటా. నేను చూడద్దని నేను చెప్పాను ఏమన్నా? ఏమండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, చూడండి, నా ఛానల్ ఎక్కడైనా చూపించండి, అప్పుడు నేను ఒప్పుకుంటాను. నేను చెప్పాను చూడమని, నువ్వు చూసావంట. నేను అసలు నా ఛానల్ ఎక్కడ చూడమని, ఎవరికి సబ్స్క్రైబ్ షేర్ చేయడం కూడా అడగదు నేను. ఆ సంగతి మీకు తెలుసా? నాది అన్ని ఛానల్స్ ఉండండి, నా ఛానల్ వ్యాపారం కోసం పెట్టుకున్నది కాదు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, చూడండి, రండి రండి అని ఎవరిని పిలవను. నా ఛానల్ ఇష్టమైన చూస్తారు, లేదా లేదు. చూడండి, ఎప్పుడైనా చూపించండి నా ఛానల్, చూడండి, నేను నాకు ఓడిందని చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అసలు ఏమైనా కనిపిస్తుంది చూడండి ఎక్కడైనా పాయింట్. నాకు నచ్చింది నేను చేసుకుంటున్నా, మీకు అభ్యంతరం ఉంది? మీరు క్రిస్టియన్ అయితే అప్పుడు మీకు చెప్తా సమాధానం. ఒక చిన్న డౌట్ క్లియర్ చేస్తారా? చెప్పండి, ఖచ్చితంగా. ఇది మామూలుగా మీరు మీరు మామూలుగా మీ టాకింగ్ చూస్తా, మీ వే ఆఫ్ సంబంధించిన టాకింగ్ అన్ని చూస్తాను ఉంటా. కాకపోతే నేను ఏమంటానా అంటే, జస్ట్ మీరు దాన్ని సీరియస్ గా తీసుకోకుండా క్యాజువల్ గా మాట్లాడండి. మొత్తం సీరియస్ గా నా ఇష్టం సార్, నా ఛానల్ నా ఇష్టం. అసలు మీకు ప్రశ్నించే అధికారమే లేదు. మీరు క్రిస్టియన్ అయితే ఖచ్చితంగా అప్పుడు వినండి, జస్ట్ నా మాట వినండి. మీరు క్రిస్టియన్ అయితే ఏమండి, మీరు మా దేవుణ్ణి విమర్శిస్తున్నారు కాబట్టి నేను ప్రశ్నించే అధికారం నాకు ఉందనొచ్చు. నేను యేసుకు సంబంధించి క్రిస్టియన్ కు సంబంధించిన యేసు ప్రభుకు సంబంధించిన క్వశ్చన్ కాదు. అసలు మీకెందుకు? జనరల్ క్వశ్చన్ ఒకటి చెప్తా, చెప్పుకోండి. అయితే ఇప్పుడు మీరు బాగా ఇప్పుడు మీకు సంబంధించిన వేదాలలో కానీ, మీకు సంబంధించిన దేవుళ్ళ, నాకు వేదం సంబంధించిన నేనేమని చెప్పానా? ఎందుకే లేనిపోని అతిగా మాట్లాడుతున్నా? నాది వేదం అని నీకేమని చెప్పానా? నా దేవుడు హిందూ అని నీకేమని చెప్పానా నేను? సరే, జనరల్ క్వశ్చన్ ఏమంటా?
అసలు అదే ఇప్పుడు నీకెందుకు? నీకు సంబంధం లేనోడు మా హిందూ గ్రంథాల గురించి నీకెందుకు? నీకు క్రిస్టియన్ తో సంబంధం లేదు, ముస్లిం సంబంధం, అన్ని మతాలు నువ్వు గౌరవించే మళ్ళీ హిందూ టాపిక్ నువ్వు ఎందుకు తెస్తున్నావు? సరే ఓకే, ఆ, నేను ఆ. క్రిస్టియన్ గా అడుగుతున్నా. నువ్వు క్రిస్టియన్ అంటే నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు మారితే నా ఇష్టం వచ్చినప్పుడు నేను చెప్పాలా? చెప్తే అరే చెప్పండి. నువ్వు ఇంతకు ముందు ఏది కాదు, ఇప్పుడు క్రిస్టియన్ మీ- మళ్ళీ హిందూ మీ- అంటున్నావు. అంటే నువ్వు మీరు అడ్డదిడ్డంగా మాట్లాడొచ్చు కానీ మేము మాట్లాడకూడదా? మీరు మీరు చెప్పాలి, మీరు చెప్పాలి అయ్యో, అంటే నేను చెప్పేసాను. అడిగింది మీ క్వశ్చన్ ఏంటి జాగ్రత్తగా. నువ్వు ఇంతకు ముందు అసలు ఎవరికి అందరినీ గౌరవిస్తాను, నువ్వు గౌరవించు, నేనేం కాదనలేదు, వద్దా. మళ్ళీ క్రిస్టియన్ గా మారానంటే నేను ఇప్పుడు నాస్తికుడిగా మారిపోయా, అసలు ఎవరికి సమాధానం చెప్పకూడదని నిర్ణయించుకున్నాను. ఇది పర్లేదు మరి. నీ ఓకే నీ నీకు నేను- నీకు నువ్వు నేను- మాట్లాడుకుంటే నేను- నువ్వేమన్నా, నువ్వు నేను క్రిస్టియన్ గా మారిపోయా, నేను నాస్తికుడిగా మారిపోయా, అసలు ఏ దేవుడిని నమ్మను. మీరు తింటారు కదా, ఆ, మీరు ఇప్పుడు క్రిస్టియన్ ఆ? అని ఫోన్ చేస్తే మీరు డైరెక్ట్ తీయడం, డైరెక్ట్ ఇక్కడ కాన్వర్సేషన్ అయ్యా అసలు మీరు ఇంతకీ ఎవరో చెప్పండి, మీరు ఫస్ట్ ఎవరో మీరు చెప్పండి ఫస్ట్, తర్వాత ఇవన్నీ కాదు. నా పేరు కృష్ణ, మాది మంచిర్యాల డిస్టిక్. ఉం. మేము పోయేది కల్వరి చర్చ్ సంబంధించిన ఇటు మనకు అయితే మీరు క్రిస్టియన్స్. క్రిస్టియన్స్ ఇప్పుడు క్రిస్టియన్స్ మరి క్రిస్టియన్స్ నాకు ఫస్టే ఆ స్టేట్మెంట్ ఇవ్వాలి, ఏమన్నా క్రిస్టియన్స్ అండి మా దేవుణ్ణి మీరు ఎందుకు అంటున్నారంటే చెప్తే నేను ఫస్ట్ ఛానల్ చూస్తున్నా కాబట్టి మీరు దాంట్లో క్వశ్చన్లు ఇస్తారు. కొన్ని క్వశ్చన్లకి దైవ సంబంధించిన ఆన్సర్లు ఉన్నాయి. దానికి ఆన్సర్ లేనప్పుడు మీరు దానికి ఓకే, అప్పుడు మీరు మరి అప్పుడు మీ గ్రంథం గురించి మీకు తెలియదు, మీరు పాస్టర్ వివరంగా అడగాల, అయ్యా నన్ను మతం మార్చావు కదా నువ్వు, మరి వాళ్ళు ఇలా అడుగుతున్నారు, మరి దీనికి నేనేం సమాధానం చెప్పాలి మన బైబిల్ నుంచి అని మీ పాస్టర్ గారు మీరు అడగాలి. అడుగుతాం, తప్పకుండా అడుగుతాం, తప్పకుండా. ఇప్పుడు నేను అడిగేది ఒక్కటే, మీరు ఫ్రెండ్లీగా మాట ఒకటే క్వశ్చన్ అడుగుతాను. నా క్వశ్చన్ ఏంటంటే మత్తయి సువార్త 1:18-19 వచనంలో అసలు ఏసేపుకి ఎంతో అనుమానం వచ్చింది, ఏం అనుమానం వచ్చింది, చాలా మంది ఇదే ప్రశ్న అడిగా. ఇప్పుడు సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి చెప్తాను, నేను ఫ్రెండ్లీగా చెప్తాను మీకు. ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా యేసు మాకేదో మంచి చేసాడని మతం మారుతున్నారు తప్ప స్వార్థంతో, గుర్తుపెట్టుకోండి పాయింట్, స్వార్థంతో. మన జీవితంలో మంచి చెడు అనేది అప్ అండ్ డౌన్ ఎప్పుడు ఉంటానే ఉంటాయి. నాకు యేసయ్య మంచి చేశాడుగా నేను యేసుని నమ్ముతున్నా అనే పిచ్చి సిద్ధాంతం నా దగ్గర చెప్తే మాత్రం నాకు మా ఒళ్ళు మంట. నువ్వు బైబిల్ పూర్తిగా చదివి, ఏమండి దీంట్లో జ్ఞానం ఉంది, నేను చదివాను, నాకు నచ్చింది, నేను వెళ్ళానంటే శభాష్ అంటాను వాడిని ఎలాంటి ప్రశ్నలు లేను. నీ బొక్కలు నీ ఇంట్లో నీ అయ్యకో నీ అమ్మకో, మీ గురించి కాదు సార్, ఎవడో ఒక నా కొడుకు వాడి అమ్మకో వాడి అక్కకో వాడి చెల్లికో బాగాలేదో, లేకపోతే ముట్టి నొప్పో మూతి నొప్పి వచ్చిందో, రేషన్ బియ్యం కేజీ ఇచ్చారని చెప్పి మతం మారే వాడు నన్ను ప్రశ్నిస్తాడా అండి? వాడికి ఏం అర్హతుందండి? నా తాతల ముత్తాతల నుంచి ఎంతమంది బ్రిటిషోడు క్రైస్తవుడు హింసించిన, ముస్లిం హింసించిన మా తాతలు మతం మారకుండా ఈ రోజు నేను హిందూగా బతుకుతున్నా, గర్వపడుతున్నాను నేను. ఈ రోజు భారతదేశంలో ముస్లిం క్రిస్టియన్లు అందరూ కూడా వాళ్ళ తాతలంతా హిందువులే, ధైర్యంగా బతికారు. ఈ నా కొడుకులు రేషన్ బియ్యం కోసమో లేదా ఇంకో దానికోసం మతం మారి వీళ్ళ పరువు వీళ్ళు తీసుకుంటున్నారు. ఏసు అది చేశాడు మాకు ఇది చేశాడు, చేసేవాడైతే మరి దేశంలో అందరికి యేసుని నమ్ముకున్న వాళ్ళందరూ జయించగా క్యాన్సర్ రాకుండా, రోగాలు రాకుండా. మీరు నాస్తికుడు అన్న విధం నేను చెప్పిన దాంట్లో ఆలోచించండి సార్ కోణంలో. క్రైస్తవులందరూ కూడా ఇదే పద్ధతి మారుతున్నారు. వాళ్ళ అమ్మకి అయ్యకో బాగాలేదు, ముడ్డి నొప్పి వచ్చి మూతి నొప్పి వచ్చి యేసుని నమ్ముకుంటే పోయింది మాకు చాలా మంది సాక్ష్యాలు చెప్తున్నారు. తప్పు కదా అది. జీవితంలో మనకి యాదృచ్ఛికంగా కొన్ని జరుగుతుంటాయండి, అది గుర్తుపెట్టుకోండి. యాదృచ్ఛికంగా జరిగిన దాన్ని తీసుకెళ్లి దేవుడు గంట కట్టేసి నాకు దేవుడు మేలు చేశాడు, నేను దేవుడు ఉన్నప్పుడు నాకు రాముడు మంచి చేయలేదు, కృష్ణుడు దేవుడు ఏం పని పాట లేదు, దేవుడు నీ ముడ్డి నొప్పి మూతి నొప్పి వచ్చింది నాకు పైన చూస్తుంటాడా? ఏమంటే నేను చెప్పిన దాంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా? చెప్పండి, మీరు చెప్తాను కదా. మరి అదే ఇంకెందుకంటే ఏం చెప్తాం మనుషులకి ఎందుకంటే ఏం చెప్తాం చెప్పండి సార్. సరే అయితే ఇప్పుడు చిన్న సరే సార్, ఇప్పుడు నేను ఒక్కటే, మీరు ఎందుకు మతం మారారో చెప్పండి, నిజంగా చెప్పండి, మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాం. ఎందుకు మతం మారారు మీరు? నేను ఏం చెప్తానంటే, నేను చెప్పేది అదే, మీరు నా మాట పూర్తి వినడం లేదు. మీరు ఎందుకు మతం మారారు నేను అడిగిన దాన్ని చెప్తే నాకు సాటిస్ఫై, తర్వాత మీరు చెప్పింది మీరు ఎందుకు మతం మారారు. మాది మంచిర్యాల డిస్టిక్. అయితే మాకు కల్వరి మన సోమగూడెం కల్వరి చర్చ్ ఉంది కదా, పాస్టర్ ప్రవీణ్ సార్ ఇట్లా బెల్లంపల్లి ప్రవీణ్, బెల్లంపల్లి ప్రవీణ్, సోమగూడెం చర్చ్ అంటాం బెల్లంపల్లి. మా ఫ్రెండ్ సరే ఇప్పుడు చెప్తా ఎట్లా మారిందా కొంచెం మారడం కాదు కానీ విషయం ఏంటి అంటే, మా ఫ్రెండ్ చర్చ్ పోయేది. సో ఆల్సో మనం కూడా ఒకసారి ఇట్లా మామూలుగా కన్వర్సేషన్ వచ్చినప్పుడు రారా ఒకసారి చర్చికి రా అని ఆహ్వానించండి వాళ్ళని. పోయిన తర్వాత ఆ మాటలు అవి స్పీచ్ అవి కానీ మంచిగా అనిపించింది, అంటే మోటివేషన్ మంచిగా అనిపించింది. ఆ మోటివేషన్ స్పీచ్ కానీ మంచిగా అనిపించింది కొంచెం. అయితే అదే నేను బాగా మోటివేషన్ స్పీచ్ అంటే మీకు ఏం చెప్పారండి?
తెలుసుకోవచ్చా నేను? అది దగ్గర 1.5 year అవుతుంది కావచ్చు. ఈ మధ్య అంటే కేవలం 4 మాటలు చెప్పినందుకే మీరు మతం మారారు అనుకోవచ్చా? మతం మొత్తం మారంటే బాప్తిజం తీసుకోలేదు. నేను జనరల్ గా సండే పోతా, విజిట్ చేస్తా. సరే, మీరు మన ఇద్దరం ఒక చిన్న పందెం వేసుకుందాం సార్. సార్ మీరు అన్న సండే చర్చికి వెళ్తారు. కాదు, జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడుతూ పందెం వదిలే గాని. మీరు హిందూ ఇంతకు ముందు, అవునా? కరెక్టే కదా? మీరు చర్చికి వెళ్ళి ప్రార్థన చేశారా? ప్రార్థన వెళ్ళలేదు నేను. స్పీచ్ కోసం బిలీవ్ చేశారా లేదా చెప్పండి కొంచెం అన్నా. కొంచెం బిలీవ్ చేశారు. ఓకే సార్, రైట్. అదే ఒక క్రిస్టియన్ ని మన గుడికి వచ్చి దండం పెట్టుకోమని చెప్పండి సార్, బొట్టు పెట్టుకోమని. ఇంకేమొద్దు. మన అందరం కూడా ఇవన్నీ మానేసి శుభ్రంగా, నేను కూడా అన్ని మతాలు సమానం ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తాయి ఇవన్నీ. ఏ క్రిస్టియన్ అయినా మన గుడికి వచ్చి దండం పెట్టుకొని అన్ని మతాలు సమానం, ఆయన బొట్టు పెట్టుకుని అన్ని మతాలు సమానం, నేను నమ్ముతున్నాను రాముడు దేవుడే, యేసు దేవుడే అని ఒక్క స్టేట్మెంట్ క్రిస్టియన్ ఇవ్వమని చెప్పండి. మీ ఫ్రెండ్ని